ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన యోగాన్ని తెలుసుకుంటున్నాము. అందులో 16వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. ఈరోజు 17వ శ్లోకము, దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. దానికన్నా ముందు ఒకసారి ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ముందుగా గుర్తు చేసుకుందాం. అయితే భగవంతుడు ఇంతకుముందు చెప్పినప్పుడేమో జ్ఞానయోగాన్ని బోధించాడు, మరి సాంఖ్యయోగాన్ని బోధించాడు, కర్మలు చేయాలి అని చెప్పాడు, యజ్ఞాలు చేయాలని చెప్పాడు అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మరి భగవంతుడికి అర్జునుడికి అంటే మానవులకు ఏంటి తేడా జన్మలో అనేది వివరించిండు. తర్వాత మరి కర్మలు అందరూ చేయాలి. భూమి మీద అవతరించినప్పుడు ఆ భగవంతుడైన కర్మలను చేయాల్సిందే. కాకపోతే కర్మలు చేసే విధానంలో తేడాలు ఉంటాయి. నేను కర్మలు చేసినా కూడా నాకు కర్మలు అంటవు, కర్మబంధాలు ఉండవు. అట్లాగే జ్ఞానులకు కూడా కర్మలు చేయవలసిందే, కానీ కర్మలు చేస్తారు. వాళ్ళు చేయొచ్చు, చేయకుండా కూడా ఉండవచ్చు. కానీ కర్మలు చేసినా కూడా వాళ్లకు అంటవు. ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు కర్మబంధాల నుండి విముక్తి చెందుతారు. వాళ్ళు లోక కళ్యాణం కోసము కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కర్మలు అనేవి బంధహేతువులు అవుతాయి కదా. మరి బంధహేతువులైన కర్మలు నేనెందుకు చేయాలి అని అనుకుంటే అట్లా అనుకోవడానికి వీల్లేదు. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా కర్మ చేయవలసిందే. జ్ఞానులైనా చేయాలి, అజ్ఞానులైనా చేయాలి. వాళ్లకు ఏ విధంగా చేస్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే మరి దానికి ఏం చేయాలి అంటే మన ముందున్న ముముక్షులు వాళ్ళు జ్ఞానవంతులు కావడానికి సాధన చేస్తూ నన్ను తెలుసుకోవడం కోసం కర్మలు చేసేవాళ్ళు ముముక్షులు. మరి ముక్త పురుషులు కూడా ఉన్నారు. ఆల్రెడీ నన్ను గురించి తెలుసుకుని కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు అటువంటి కర్మలు అంటవు, కర్మబంధాలు అనేవి ఉండవు. వాళ్ళు అకర్మలుగానే ఉంటారు. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే ఆ పూర్వుల జ్ఞానులను గురించి తెలుసుకుని వారిలాగా నువ్వు కూడా కర్మలను ఆచరించాలి అని చెప్పి, ఏది కర్మ ఏది అకర్మ మరి ఈ విషయంలో జ్ఞానులు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని తెలుసుకోవాలి. కొంతమంది జ్ఞానులైనప్పటికీ కూడా కర్మలయందు మోహితులు అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరు మోహితులు కాకుండా కర్మలు చేస్తున్నారో వాళ్ళు ఎవరో తెలుసుకొని నువ్వు వాళ్ళలాగా కర్మలను చేయాలి అని తెలియజేసిండు. అయితే మరి కర్మలు చేయాలి అని అంటే ఏంటి? కర్మలు అంటే జ్ఞానులు కర్మలు చేస్తారు, అజ్ఞానులు కర్మలు చేస్తారు, అందరూ కర్మలు చేస్తారు అన్నప్పుడు కర్మ చేసేదే ఫలితం కోసం చేస్తాము. మరి ఆ ఫలితం ఎట్లా? అకర్మలుగా ఎలా ఉంటారు కర్మ చేసినప్పుడు అంటే ఏం చెప్పిండు? కర్మ ఫలితాన్ని ఫలాపేక్ష రహితంగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మలు నీకు అంటవు. ఆ కర్మ పట్ల ఫలాపేక్షతో చేసినప్పుడు కర్మలు అంటుతాయి. అంటే కర్తృత్వ భావంతోనే చేయాలి, కానీ ఫలాపేక్ష సహితంగా కర్మలు చేయకూడదు. అంటే ఏంటిది? మనం ఏదో ఆశించి దానివల్ల మనం లబ్ధి పొందాలని కర్మలు చేయడం వల్ల ఆ లబ్ధిని మనం పొందుతూ ఉన్నాం కాబట్టి ఆ కర్మకు సంబంధించిన బంధం అనేది మనకు అంటుకుంటూ ఉంది. ఇప్పుడు ఒకళ్ళ పట్ల మనకు చాలా ప్రేమ ఉంది. ప్రేమతో వాళ్ళ కోసము
ఏదైనా కొని ఇవ్వాలనుకున్నాము, కొని ఇచ్చాము, వాళ్ళు ఇంకా సంతోషపడి వాళ్లకు మనకు మధ్య ప్రేమ అనేది ఇంకా పెరిగిపోతుంది. అదొక బంధంగా మారుతుంది. కొన్ని రోజులకు మనం ఏ పని కూడా వాళ్ళను తలుచుకోకుండా చేయలేని స్థితికి వస్తున్నాం. అంటే బంధం పెరిగిపోతుంది. అలాగే కొంతమంది పట్ల ఇష్టం ఉండదు. ఇష్టం ఉండని పనులు చేసినప్పుడు కూడా మనకు వాళ్ళతో కలవకపోయినా కూడా వాళ్ళ గురించిన ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అంటే ఆ ఇష్టత కూడా ఒక కర్మనే కదా. ఇష్టంగా చేసే పనులు కూడా ఉంటాయి, ఇష్టంతో కూడా చేసే పనులు ఉంటాయి. కర్మ అంటే మనం ఏదో ఒకటి కర్తవ్యంగా చేస్తూ ఉంటాము. అది ఇష్టంతో చేసినా కష్టంతో చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని మనం ఆశించినప్పుడు మనకు ఆ కర్మతో సంబంధం లేదు, దాని ఎఫెక్ట్ మనకేముండదు. ఇప్పుడు మనం అన్నం తింటామండి, తిన్న ఆహారము మనకు జీర్ణమవుతుంది, శక్తి ఇస్తుంది. మరి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటున్నాము, మళ్ళీ అది జీర్ణమై శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ అన్నము తిన్నప్పుడు ఆ అన్నము తీసుకురావడానికి మనకు సంబంధం ఉంటుంది కదా. ఆ వండే వాళ్ళకు మనకు సంబంధాలు ఉంటాయి కదా తిన్నప్పుడు. ఇప్పుడు ఒక షాప్తో మనకు సంబంధం ఉంటుంది. ఆ షాప్లో సామాన్లు ఇస్తారు, మనం పోయి కొనుక్కొచ్చుకుంటాం, మళ్ళీ అవి వండుకుంటాం, వండేవాళ్ళు వండుతారు, మనం తింటాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీద డిపెండ్ అయి ఉంది ఒకటి రావడం. మనము ఒక 100 రూపాయలు మనకు లాభం వచ్చిందండి అంటే ఆ 100 రూపాయలు ఇంకెవరికో నష్టం అయినట్టే కదా. ఎవరో 100 రూపాయలు కోల్పోయినరు, ఆ కోల్పోయిన 100 రూపాయలు మనకు లాభంగా వచ్చింది. మరి అట్లాంటప్పుడు ఆ 100 రూపాయలు మనకు లాభం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళతో ఉన్న కర్మ బంధం అనేది మనకు ఏర్పడిపోతుంది. ఆ విధంగానే తినే ఆహారం మన వంటి మీద ప్రభావం చూపిస్తుంది. స్వీట్లు ఎక్కువ తిన్నాము, షుగర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే స్వీట్లు తిన్నావు, ఆ ఫలితము నీకు షుగర్ వచ్చింది. అట్లనే మనం ఏ పని చేసినా దాని ఫలితాన్ని మనం పొందినప్పుడు, మనం ఆ ఫలితం కోసం పని చేసినప్పుడు దాని యొక్క ప్రభావం మనకు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అవే కర్మబంధాలు. ఆ ఫలితాన్ని మనం కోరలేము అన్నప్పుడు, ఫలితం మనకు అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఫలితం కావాలనుకున్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం. అంటే ఏ పని చేస్తే మనకు లాభం వస్తుంది, ఏ పని చేయడం వల్ల ఎక్కువ లాభం వస్తుంది, ఏ పని చేయడం వల్ల ఎక్కువ ప్రేమ వస్తుంది, ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఏ పని చేయడం వల్ల ఎక్కువ మంది మెచ్చుకుంటారు, ఏ పని చేయడం వల్ల మనని అందరూ గుర్తిస్తారు. ఇట్లా ఏదో ఒకటి సంథింగ్ మనము కోరుకుని కర్మలు చేస్తాము. మరి దానివల్ల వచ్చిన రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మనం సంతోషపడతాం, మనకు అనుకూలంగా రానప్పుడు మనం దుఃఖపడతాం. మన దుఃఖానికైనా మన సంతోషానికైనా మనం చేసే కర్మలు. అయితే కొన్నిటి వల్ల సంతోషపడ్డప్పుడు మనం చాలా గొప్ప చేసినామని ఫీల్ అవుతాం. మనం చేసిన దానివల్ల మనకు దుఃఖం ఏర్పడ్డప్పుడు మనం చేయలేదు, ఇది ఆ దేవుడి వల్ల ఈ దుఃఖం ఏర్పడింది అంటాం. అయితే అందుకే భగవంతుడు ఏం చెప్పిండంటే కర్మలు అనేవి ఫలితం కోసం కాకుండా కర్తవ్య భావనతోని చేయాలి. అయితే మరి ఎట్లా తెలుస్తుంది అంటే జ్ఞానులైన వాళ్ళను చూడాలి. మన పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నీకు కూడా తెలిసిపోతుంది ఏవి చేయాలి, ఏవి చేయొద్దు, ఎట్లా చేయాలి అనేది అని బోధించినప్పటికీ అందులో ఇంకా ఉన్నాయి. కేవలము బోధించడం వల్లనే కర్మ అయిపోతుందా? ఏది కర్మ అవుతుంది, ఏది అకర్మ అవుతుంది?
ఇప్పుడు నేను మాట్లాడడం కూడా ఒక కర్మ, మీరు వినడం కూడా ఒక కర్మ. అట్లనే భగవంతుడు చెప్పడము తను ఒక పని చేస్తూ ఉన్నట్టే, అర్జునుడు వినడము ఒక పని. కాకపోతే విన్న దాంట్లో మీకు అనుకూలంగా ఏది ఉంది, ఏది నిజము, ఏది అబద్ధం అని ఆలోచించే శక్తి ఉంటుంది. వివేకముతోని మనము తెలుసుకోవాలి కర్మలను. అయితే అది ఎవరు చేస్తారు? మరి ఎవరికి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఎవరి కర్మలు వాళ్ళకే బంధాలు అవుతాయి. కర్మలు ఎప్పుడు బంధాలు కావు. మనము దాన్ని ఆశించినప్పుడు మనకు బంధాలు అవుతాయి. మనము వాటి మీద ఆశ లేదండి నాకు అన్నప్పుడు మనము చేసిన పనికి ఇట్లాంటి ఫలితం రావాలి అని కోరుకోలేదు. పని చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు రోజు చేసే పని ఉంటుందండి, రోజు చేస్తూ ఉంటాం, అంతే. వంట చేస్తూ ఉంటాము. అదే ఎవరైనా వచ్చినప్పుడు బాగా చేయాలి, మసాలా వేసి వండాలి అని కోరుకొని ఆ రోజు వండుతాం. ప్రత్యేకంగా వండిన రోజు జనరల్గా ఏం జరుగుతుంటుందంటే, రోజు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది. వట్టి పప్పు అయినా సరే, ఏం అందులో మసాలాలు ఏం వేయకున్నా కానీ ప్రత్యేకంగా బాగుండాలని ఎవరైనా వచ్చినప్పుడు చేసినప్పుడు అందులో ఏదో ఒక లోపం జరుగుతుంది. దాన్ని కొంచెం అంటే అందరి విషయంలో అవుతుందో కాదో కానీ జనరల్గా అంటూ ఉంటారు. అట్లా ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది అస్సలే మంచి కుదరదు. మొన్న వేసినప్పుడు ఎంత సూపర్ కుదిరింది అంటే ఏ పనైనా కూడా మనము బయటకు వెళ్ళడం, షాపింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనకు మంచి షాపింగ్ అయింది అని సంతోషం అవుతుంది. ఒక్కోసారి పోయిన పనులు ఏవి సరిగ్గా కావు, అయ్యో అనవసరంగా పోయి వచ్చినామని నీరసము, మనము మరి పని కాకపోతే ఇంకా బాధ కూడా ఉంటుంది, అనవసరంగా పోయి వచ్చినామని. అంటే ఇప్పుడు అక్కడ జరిగే సంఘటనల వాటి ఫలితాల వల్ల మనము బాధలు పడుతూ ఉన్నాము. మనకు ఆ ఫీలింగ్ ఏం లేదనుకోండి, అప్పుడు దాంతో ఏం సంబంధమే లేదు. పోయినామా అంటే పోయినామా, వచ్చినా అయిపోయింది. అవసరం దొరికిందా కొనుక్కోలేదు, సరే ఇంకో రోజు కొనుక్కుంటాం అన్న ఫీలింగ్ ఉందనుకోండి, దాని గురించి మనకు బాధ ఏమి ఉండదు. ఇక అప్పుడు ఆ బాధ ఎందుకు పడుతున్నాము అంటే దాంతో రిలేషన్ కంటిన్యూ చేయడం వల్ల, ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల. మరి అయితే ఎట్లా దీని నుండి బయటకు రావాలంటే ఈ 17వ శ్లోకం చెప్తున్నాడు ఏంటంటే, కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అంతా కర్మల గురించే, మనం చేసే పనుల గురించే భగవంతుడు చెప్పిందంతా కూడా. అంటే ఇందులో ఏమంటుండంటే చేయవలసిన కర్మను గురించి తెలుసుకోవాలి. అబోధ్యం అంటే, బోద్ధవ్యం అంటే తెలుసుకోదగినవి. మనం చేసే ప్రతి పని గురించి మనం తెలుసుకుని చేయాలి అంటున్నాడు. దాన్ని కర్మ అంటాం మనం చేసేదాన్ని. అయితే వికర్మ అంటుండు. వికర్మ అంటే ఏంటిది? కర్మరహిత స్థితిని పొందడము కూడా తెలుసుకోవాలి. అది ఏంటిది? కర్మను చేయం, ఎప్పుడు చేయం, మనకు అది అవసరం లేదు, చేయదగింది కాదు అనే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు అన్ని కర్మలు చేయమంటలేడు భగవంతుడు, ప్రతీది నువ్వే చేయాలి అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నువ్వు కర్మలు చేయాలి, తప్పదు. అయితే అది నీకు అవసరం ఉందా, అవసరం లేదా తెలుసుకుని వదిలిపెట్టే కర్మలు ఏంటివి కూడా తెలుసుకోవాలంటుండు. ఇక్కడ ఏమంటుండు? వికర్మణ అంటే ఏంటిది? వదిలించుకోవడం. అంటే మనము దాని యొక్క కర్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం అంటే ఏంటి? గుణము, దానివల్ల కలిగేది ఏంటి, మనకేం ఫలితం ఉంది దానివల్ల. ఈ పని మనం చేస్తాం, చెయ్యడము కర్మ. మరి దాని గురించి అది చేయదగిందా కాదా అని తెలుసుకోవాలి. అది చేయదగినది కాదు అన్నప్పుడు వికర్మ అవుతుంది. అంటే చేయదగింది కాదు అని తెలుసుకోవడానికి కూడా మనము ఆ కర్మ పనికిరాంది అని తెలుసుకోవడం.
మరి అకర్మ అంటున్నాడు. అకర్మ అంటే ఏంటిది? ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి అన్నట్టు. అకర్మ అంటే ఏంటిది? మనం చేసినా కూడా కర్తృత్వ భావంతో చేసినప్పుడు కర్మలు అంటావు. ఎవరికి? జ్ఞానులకు. భగవంతుడికి కర్మలు అంటావు అని చెప్పిండు కదా. మరి కర్మలు ఎందుకు అంటావు అంటే, నేను ఒక అంటే లోకోపకారం కోసము కర్మలు చేయాలి అని వచ్చి చేస్తున్నా. మానవులను ఉద్ధరించడం కోసము, దుష్ట శిక్షణ చేయడం కోసము ఏం చేయాలో అనుకుని వస్తాను, అది చేస్తాను. అది ఎవరి కోసం చేస్తున్నా? నా కోసం కాదు. కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి నేను కర్మలు చేసినా కూడా ఆ కర్మలు నన్ను అంటవు. నేను అకర్మగా ఉంటాను. కర్మలు చేయని వాడి కిందనే లెక్క. భగవంతుడు కర్మలు చేయలేదు అనే చెప్పాలి. ఎందుకు అంటే తన కోసం ఏం చేసుకోలేదు. ఇప్పుడు మన కోసం మనం చేసుకున్నప్పుడు మనము ఈ పని చేసుకున్నామంటాం. ఎవరికైనా పని చేస్తే నా కోసం నేను ఏం చేసుకోలేదు, అన్నీ మీకోసమే చేసిన, నేను ఒక్క పని కూడా నీ కోసం నీళ్లు తెచ్చినా, నీ కోసం కూరగాయలు తెచ్చినా, నీ కోసం అది తెచ్చినా ఇది తెచ్చినా అంటున్నాం. మనమే అంటున్నాం కదా. ఇంట్లో ఏదైనా పనులు చేస్తే అంటే నీ కోసం చేసుకుంటలేవు, ఇతరుల కోసం చేసినావు. అంటే వాళ్ళ ఫలితం కోసం. అంటే మళ్ళీ దాని ఫలితాన్ని మనం అనుభవించినాము అంటే మన కోసం కూడా వేసుకున్నట్టు అవుతుంది. కేవలము వాళ్ళ కోసమే ఈ కర్మ చేసినప్పుడు నువ్వు అకర్ముడిగా ఉంటావు. అంటే నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తావు కానీ నీకు ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు పొందట్లేదు. కాబట్టి అదే అకర్మగా గుర్తింపబడుతుంది అన్నమాట. అయితే ఎక్కడ అకర్మ అనేది ఉంటుంది, ఎక్కడ కర్మ అనేది ఉంటుంది, ఎక్కడ వికర్మ అంటే ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయొద్దు, ఎక్కడ మనము చేసిన దాని యందు ఆసక్తి పెట్టుకోవద్దు. కొన్ని చోట్ల న్యూట్రల్గా ఉంటామండి. ఏ వస్తే వచ్చే లేకుండా లేదు అనుకుంటామా లేదా? అంటే పని చేస్తున్నాము కానీ ఫలితం మీద కావాలి అనే ఆపేక్ష అనేది లేకుండా చేస్తున్నాం. కాబట్టి దాన్ని అకర్మగా భావించుకోవచ్చు. మరి కర్మ ఏంటిది? మనం కావాలి అని కోరుకుని కర్మ చేస్తాం. మనకు అవసరము అనుకున్నది చేయడము కర్మ. కర్మ మనకు అవసరం అనుకొని చేసినా, అవసరం లేదు అనుకొని చేసినా కర్మనే. దాని ఫలితము నువ్వు కావాలనుకుంటే దాని ఫలితం అనుభవిస్తావు. వద్దు అనుకుంటే అప్పుడు అది అకర్మ అవుతుంది. నీకు అనుకూలం వస్తే దాని ఫలితం అనేది నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ ఫలితం అనేది నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు దుఃఖిస్తావు. కానీ వికర్మ అంటే ఏంటిది? నువ్వు ఏ కర్మ నీకు అవసరమో అది ఎంతవరకు చేయాలి అనేది తెలుసుకునే విచక్షణ, అది పెద్ద కర్మ. అది తెలుసుకొని కర్మలు చేస్తేనే మనకు ఫలితం. అంటే అన్నిట్లో తలదూర్చకూడదు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. పోతూ దారిలో ఉన్న వాళ్ళందరితో వల్కరించుకుంటూ అందరి విషయాలు కనుక్కుంటూ పోతూ ఉంటాం కానీ అట్లా పోవాల్సిన అవసరం లేదు. మీకు అవసరం ఉన్న పనులు చేస్తూ వెళ్తూ ఉంటే మధ్యలో అనివార్యంగా, ఇప్పుడు హనుమంతుడు సుందరకాండలో సీతాదేవి అన్వేషణ కోసం వెళ్తూ ఉంటాడు. సముద్రాన్ని దాటడం వేసేటప్పుడు అందరూ పిలుస్తారు, ఎంతోమంది ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అయితే ఏం చేస్తాడు? కొంతమంది పిలిచి ఆహ్వానించి మైనాకుడు నువ్వు ఆతిథ్యం స్వీకరించు అంటే జస్ట్ తాకేసి వెళ్ళిపోతాడు. నేను ఆగే పరిస్థితిలో లేను, ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నది అని. కానీ మనం పోరాకుండా అడ్డంగా ఉన్నప్పుడు ఆమె ఒక రాక్షసి వస్తుంది. రాక్షసిని ఏం చేయాలి? అప్పుడు ఆమె పోనీయకుండా అడ్డంగా ఉన్నప్పుడు ఆమె తొలగించుకోవాలి. అప్పుడు ఆమెను సంవరించి ముందుకెళ్ళిపోయిందా లేదా? అంటే మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో మనకు వచ్చిన వాటిని
క్లియర్ చేసుకుంటూ మన పని చేసుకునే స్థిరమైన అభిప్రాయం ఉండాలి. అలా కర్మలు చేసుకోవడం అంటే. కానీ మనం మన పని వదిలేసుకొని మనం ఒక పని చేద్దామని బయలుదేరి మధ్యలో ఏదో 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 ఎటో 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 వెళ్తున్నాయి. ఇవాళ అంతా వేస్ట్ అయిపోయిందండి. ఇవాళ ఏదో పోదామా అనుకొని పోయినా మా ఫ్రెండ్ వచ్చి పిలిచిండు, అటు పోయినాము, అటు పోయి ఇంకెటో పోయినాము, అక్కడి నుంచి ఇంకెటో పోయినాము, అంతా తిరిగి వచ్చినాము, మన పని కాలేదు. అప్పుడు దానివల్ల ఆ ఫలితం మీకు ఏం పనే లేదు. అంటే నువ్వు ఆ రోజు ఏమి చెయ్యలేదు అనే కదా అర్థం. నువ్వేమనుకుంటావు? నీకు అవసరం లేని పనులు ఎన్ని చేసి వచ్చినా కూడా దానివల్ల నీకు ఒక్క ఫలితం కూడా లేనప్పుడు నువ్వు ఆ కర్మ చేయని కిందికే లెక్క, అకర్మ అయిపోతుంది అది. అంటే నీకు ఆసక్తి లేదు, దాంట్లో ఫలితాన్ని పొందట్లేవు, కానీ పని చేసినావు అక్కడ. అట్లా అయితే ఇప్పుడు కొన్నేమో మనము ఇతరుల కోసము మంచి కావాలని కోరుకుని చేసేవాళ్ళు జ్ఞానులు లోక కళ్యాణం కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా అకర్మకులే. ఎందుకంటే వాళ్ళు కర్మ చేసినట్టు కాదు, కానీ వాళ్ళు చేసేది ఎట్లా అంటే విచక్షణతో చేస్తున్నారు. మంచి ధర్మ మార్గంలో మనం ఏం కర్మలు చేయాలి? శాస్త్రవిహితమైన కర్మలు చేయాలి. శాస్త్రవిహితమైన కర్మలు చేయడం అంటేనే కర్మలు చేయడం. అశాస్త్రీయమైనవి ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది నీకు నచ్చిన పద్ధతిలో చేసుకుంటూ పోతే అవి కర్మలు చేసినట్టుగానే కాదు. అంటే దానివల్ల నీకు ఎటువంటి పుణ్యం రాదు ఆ పద్ధతిలో చేయనప్పుడు. ఇప్పుడు చాలా రకాలు చెప్తూ ఉంటారు, పూజలు చేస్తున్నామండి, అటు పోయినాము, ఇటు పోయినాము, అది వచ్చినాము, ఇది వచ్చినాము, ఏమో చేసినాము, 10,000 ఖర్చు పెట్టినాం. ఇట్లా అన్ని ఖర్చు పెట్టడము, తిరగడము, పోవడము, ఆడంబరంగా చేయడం కాదు. అక్కడ కావాల్సింది ఏంటి? శాస్త్రంలో ఉన్న విధంగా మనము భగవంతుని యందు భక్తితో చేసిన దానికే నీకు ఫలితం వస్తుంది. అంతేగాని నువ్వు 10,000 రూపాయలు ఖర్చు పెట్టినందుకు నీకు ఫలితం అనేది రాదు. అంటే శాస్త్రవిహితమైన కర్మలు చేసినప్పుడే కర్మలు. మరి అటువంటి కర్మలు ఏంటి, ఏవి చేయాలి అనేది తెలుసుకోవాలి, చేయాలి. ఏవి చెయ్యొద్దో కూడా తెలుసుకోవాలి, వికర్మలు ఏంటియో కూడా తెలుసుకోవాలి మనం. మరి ఎప్పుడు అకర్మగా ఉండాలి. ఎప్పుడు మనం ఒక్కొక్కసారి న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు భారతదేశం న్యూట్రల్గా ఉంది. ఇరాన్ అమెరికా ఇంత భీకర యుద్ధం జరుగుతుంది. అందరూ అంటున్నారు భారతదేశము అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు, ఇరాన్ సైడు అని మన దగ్గర కూడా వాళ్ళకి సపోర్ట్గా చేస్తుడు ఇట్లా కొంతమంది. కానీ మా ముఖ్యమైన నేత ప్రధానమంత్రి ఆయన ఎవరికి సపోర్ట్గా మాట్లాడలేదు, న్యూట్రల్గా ఉన్నా. అంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు మనకైనా చెప్పిండ్రా? మనకు సంబంధం లేదు. కాబట్టి అట్లాంటప్పుడు న్యూట్రల్గా ఉండాలి అని దేనికి సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ మనము మన కర్మలు అనేవి మనస వాచ కర్మణ 3 ఉంటాయని చెప్పుకున్నాం కదా. మనసులో ఆలోచన వచ్చిన కర్మని మనం చేద్దాము అనుకున్నాము అంటే కూడా అదొక కర్మ చేసిన కిందికే. మరి అదేవిధంగా నోటితో చేస్తా, నిన్ను చంపి పడేస్తా అంటే కూడా అది కూడా కర్మనే. నువ్వు నిజంగా చంపకపోయినా నాకైతే చంపబుద్ధి అయింది వాడిని చూస్తే అని మనసులో అనుకున్నావు, నోటితో చెప్తున్నావు అంటే 2 కర్మలు చేసినట్టు అవుతుంది. నిజంగా చంపలేవు, కానీ మానసికంగా అనుకున్నావు చంపాలి అని, మరి నోటితో కూడా చెప్తున్నావు, వాచక కర్మ చేసినట్టే. కాబట్టి అట్లా ఏ విధంగా కూడా మనం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండకపోతే అకర్మ అవుతుంది. కానీ మనం దాని గురించి ఆలోచించిన దాని పట్ల ఆసక్తి ఉన్నట్టే కదా మనకు అవుతుంది. అది ఇక్కడ
ఇవి తెలుసుకోవాలని భగవంతుడు చెప్తున్నాడు. కర్మ గురించి తెలుసుకోవాలి, మరి చేయకూడని కర్మ గురించి కూడా తెలుసుకోవాలి. ఏవేవి చేయకూడదు. ఒక పిల్లవాడు ఉన్నాడు, నిప్పు ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు అని తెలుసుకున్నప్పుడు ఇంకోసారి ముట్టుకోడు. అంటే చేయకూడని పనులు ఇది చేయకూడనిది అని తెలుసుకుంటాడు. అంటే దాని గురించి విషయం తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం అంటే దానివల్ల కలిగే ఫలితం ఏంటిది, దాని గుణం ఏంటిది, అది ఎలా ఉంది అని ఆలోచిస్తాం కదా మనం. అంటే ఇక్కడ ఈ భాషలో కర్మ కర్మ అంటుంటే అట్లా అనిపిస్తుంది, కానీ మనం అందరం కూడా ఇవన్నీ ఆలోచించే చేస్తాం. మరి మార్కెట్కి వెళ్ళినా కూడా మంచిగా ఉన్నాయా లేవా, పుచ్చులు ఉన్నాయా చూసి మంచిగా తీసుకుంటాం కదా. అట్లానే మన మనస వాచ కర్మణ మనం చేసే పనులు కూడా అంత చిత్తశుద్ధితో ఉండాలి. పుచ్చు వంకాయలు ఎవరు కొనుక్కుంటారండి? ఎవరు కొనుక్కోరు. చిన్న మచ్చ ఉన్న టమాటా మీద తీసి పడేస్తాం. మరి అవి మాత్రం అంత స్వచ్ఛగా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచిగా తింటే రుచిగా ఉండాలి, అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం కదా. అవి మనమేమి తయారు చేయలే, చెట్టుకు వండినవి పాపం వాళ్ళు తెచ్చి అమ్ముతున్నారు. కానీ అందులో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం మంచి వాటిని. అట్లనే మరి భగవంతుడు సృష్టించాడు మనను. మనం కూడా ఆ విధంగా మంచి స్వచ్ఛమైన జీవితము, స్వచ్ఛమైన మనసు కలిగి కర్మలు కూడా స్వచ్ఛమైనగా ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి విధమైన కర్మలు చేసినప్పుడు మనము ఆ భగవంతునికి ఇష్టంగా ఉంటాం, కాబట్టి జ్ఞానవంతులం అవుతాం. అది ఇక్కడ మనం తెలుసుకొని, మనమేమో అన్నీ మంచిగా కావాలని కోరుకుంటాము, కానీ చేసే పనుల దగ్గరికి వచ్చే వరకు మాత్రం తేడాలు అవుతున్నాయి. ఆ తేడాలు కాకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు కర్మ వికర్మ అకర్మల గురించి తెలియజేసిండు. మరి ఇంకో శ్లోకంలో మళ్ళీ ఏం చెప్పాడో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.